మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసంతృప్తుల నడుమ ఆయన గద్దెనెక్కారు. కుల సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయన పీఠాన్ని కైవసం చేసుకున్నారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, న్యాయవాది అయిన తన రాకతో పార్టీలో నూతన జవసత్వాలు నిండుతాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశించారు. కానీ తాను పదవిని అధిరోహించి పట్టుమని 2 నెలల కాలమైన గడవక ముందే పార్టీలో ముసలం పుట్టింది. ఆయన అసమర్థుడని, నియంతలా వ్యవహరిస్తున్నాడని, తనను ఆ పదవి నుంచి వెంటనే దించివేయాలంటూ పార్టీలో నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఆయన మరెవరో కాదు, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంతి నాయుడు వాల్మీకి. జనవరి 21వ తేదీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 29th మేబీ 2 నెలల పదవి కాలం కూడా ముగియక ముందే మీ పైన ఎందుకంటే అంత విమర్శలు, అన్ని ఆరోపణలు వస్తున్నాయి. అసలు అంటే ఇప్పుడు ఏదైనా ఒక చేంజ్ తీసుకురావాలని అనుకున్నప్పుడు డెఫినెట్లీ కర్నూలు అనగానే టక్కున గుర్తొచ్చేది ఎవరికైనా కూడా కొండారెడ్డి బుర్జు. అలాంటి కొండారెడ్డి బుర్జును గతంలో ఎప్పుడు లేని విధంగా మీరు మీ పార్టీ ఆఫీస్లో బ్యానర్ ముద్రించి ప్రదర్శించారు. అంతవరకు బాగుంది. కానీ మహనీయుల ఫోటోలు ఎందుకు తీసించారు? మహాత్మా గాంధీ కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, ఎందుకు తొలగించాల్సి వచ్చింది? యాక్చువల్లీ అక్కడ జరిగిన రాంగ్ ప్రొపగాండా ఏంటంటే పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి గారు మిమ్మల్ని పిలిపించి గట్టిగా చివాట్లు పెట్టారు, మందలించారు. ఈ నేపథ్యంలోనే మీరు దాదాపుగా 5 లక్షల మేర అమౌంట్ పిసిసికి ఇచ్చేశారు, రిటర్న్ చేశారు. ఇది వాస్తవం కాదంటారు? లేదు, నేను మేడం గారికి కలగోకుండా ముందే మేము ఫండ్స్ పంపించేస్తాం. గత 20 రోజుల కిందట అనుకుంటా అండి, మీరు పెరిగిన గ్యాస్ ధరలపైన కలెక్టరేట్ వద్ద ఒక ధర్నా కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారు మీరు. కానీ ఉన్నట్టుండి హఠాత్తుగా మీరు ఆ ధర్నా కార్యక్రమాన్ని రద్దు చేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందండి? రద్దు కాదు, ఆ రోజు జరిగింది పోస్ట్పోన్మెంట్ జరిగింది. ఆ రోజు విషయం ఏంటంటే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో నేను వాళ్ళకి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అది మీ సొంత నిధులు అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిధులు అండి? ఇంతవరకే ఇక్కడ డిసిసి పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఈ పార్టీ ఏర్పడినప్పటి నుంచి పక్కా కాంగ్రెస్ వాదైన క్రాంతి నాయుడు, పక్కా కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్తున్న మీరు బీసీవై పార్టీ పోస్టర్లను రిలీజ్ చేశారు. అదే ఇక్కడ ఆ పోస్టర్ వివాదం చాలా బాగా ఒక నెల రోజుల క్రితం అనుకుంటాను దాదాపుగా కళా వెంకట్రావు భవనం పైన దాడి చేశారు. ఈ నేపథ్యంలో కనీసం 2 టౌన్ లిమిట్స్ లో వచ్చే మీ ఆఫీస్ పైన జరిగిన దాడి గురించి కనీసం చిన్న ఫిర్యాదు కూడా మీరు చేయలేదు. ఫిర్యాదు చేయలేదు అనేది రాంగ్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆ రోజు అటాక్ జరగక ముందు కళా వెంకట్రావు భవన్ ఆస్తులు దుర్వినియోగం చేసే క్రమంలో గత డీసీసీ తప్పించారనే ఒక వాదన వినపడింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు డీసీసీ పదవి కోసం ప్రయత్నించారు, కానీ రేసులో మీరు గెలిచారు. అయితే మీరు ఆ సందర్భంగా అధిష్టానికి ఒకే మాట చెప్పారంట, మీరు నేను ఎలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడను, కళా వెంకట్రావు భవన్కు సంబంధించిన వాణిజ్య సముదాయం నుంచి వచ్చే సొమ్ము నేను వాడుకోను అనే ఒప్పందం మీద మీ నియామకం జరిగింది అంటారు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తా ఉన్నాను. ఇందాక కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాంట్లో అదే చెప్తున్నాను. నాకు ఇప్పటికి కూడా ఆ భవన్ నుంచి వచ్చే దాంట్లో నుంచి 1 రూపీ కూడా నాకు అవసరం లేదు. మీ కళా వెంకట్రావు భవనంలో పనిచేసే స్టాఫ్ కావచ్చు, లేకపోతే పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే మీ బీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారి పర్యటన కావచ్చు, దాదాపుగా 9 లక్షల మేర నిధులు మీరు వాడుకున్నారు అనే ఒక ఆరోపణ ఉంది. ఇది వాస్తవం కాదంటారు? నో, అది అవాస్తవం. యాక్చువల్లీ దీంట్లో కొన్ని